హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే తోటకూర ఇగురులాగా కాకుండా ఈసారి తోటకూరతో పులుసుకూర చేద్దామండి. పక్క పల్లెటూరు స్టైల్లో చేశానన్నమాట. మా జేజి మా అమ్మ ఇలాగే చేసేవారు. దానికోసం లేత తోటకూర కట్టలు 4 తీసుకొని శుభ్రం చేసేసుకుని ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పుడు పచ్చెనపప్పును కూడా ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూరని శుభ్రంగా కడిగేసి ఒక స్ట్రైనర్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి రాతిండి గిన్నెలో వేసుకోవాలండి. స్టీల్ గిన్నెలో వేసుకోకూడదండి. రాతిండి గిన్నెలో వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అనమాట. స్టీల్ గిన్నెలో వేస్తే మాడిపోతుంది. ఆ తోటకూర అంతా అందులో వేసేసుకుని ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా కడిగేసి ఆ చింతపండు కూడా అందులో వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుని నానబెట్టుకున్న పచ్చెనపప్పు వాటర్ అంతా తీసేసి అందులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే సరిపోలేదండి వాటర్. ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా బాగా అంతా కలిసేట్టు కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలండి. ఈ విధంగా ఈ పులుసుకూర అంతటిని స్టీల్ గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఒక 10 వెల్లుల్లి రబ్బలు క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగాక ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఆ తాలింపుని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసుకూర రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.